హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మీ జన్మదినం 12 అంటే మీరు 12వ తేదీన జన్మించారా? ఈ 12వ తేదీన జన్మించిన వారి యొక్క లక్షణాలు కళాత్మక నైపుణ్యం ఉంటుంది. ప్రతి విషయాన్ని సీరియస్గానే తీసుకుంటారు. అది ఇంటి గురించైనా, వంట గురించైనా, కళా ప్రక్రియల గురించైనా సరే, దేనిని తేలికగా తీసుకోరు. మంచి ఊహాశక్తి, చతురత కలిగి ఉంటారు. వీరి బుద్ధిని, తెలివితేటని సక్రమంగా వినియోగిస్తే సంపన్నులవుతారు. సాహిత్యం, నటన, సంగీతం మొదలైన వాటిలో నైపుణ్యం ఉంటుంది. వాటి వలన కూడా ఆదాయం సమకూరుతుంది. 10 మంది కలిసినప్పుడు వీరే అందరినీ ఆకట్టుకుంటారు. వారి కథలు, జోకులు, చమత్కారమైన మాటల ద్వారా అందరినీ ఆకర్షిస్తారు. వీరికున్న చతురత, ఉత్సాహంతో సమయాన్ని, శక్తిని వృధా చేయకుండా నిబద్ధత, క్రమశిక్షణ పెంపొందించుకుంటే విజయం వీరి సొంతమవుతుంది. తొందరగా ధనవంతులు అవ్వాలనే కోరిక తగ్గించుకోవాలి. అంచెలంచెలుగా జీవితంలో రాణిస్తారు. అందరి చేత గౌరవించబడతారు. వాటి వలన కూడా ఆదాయం సమకూరుతుంది. సో ఫ్రెండ్స్, మీరు 12వ తేదీన జన్మించిన వ్యక్తులైతే మీ జీవితం, మీ లక్షణాలు ఇలాగే ఉంటే మా వీడియో కింద కామెంట్ చేయడం, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మీ జన్మదినం 12 అంటే మీరు 12వ తేదీన జన్మించారా? ఈ 12వ తేదీన జన్మించిన వారి యొక్క లక్షణాలు కళాత్మక నైపుణ్యం ఉంటుంది. ప్రతి విషయాన్ని సీరియస్గానే తీసుకుంటారు. అది ఇంటి గురించైనా, వంట గురించైనా, కళా ప్రక్రియల గురించైనా సరే, దేనిని తేలికగా తీసుకోరు. మంచి ఊహాశక్తి, చతురత కలిగి ఉంటారు. వీరి బుద్ధిని, తెలివితేటని సక్రమంగా వినియోగిస్తే సంపన్నులవుతారు. సాహిత్యం, నటన, సంగీతం మొదలైన వాటిలో నైపుణ్యం ఉంటుంది. వాటి వలన కూడా ఆదాయం సమకూరుతుంది. 10 మంది కలిసినప్పుడు వీరే అందరినీ ఆకట్టుకుంటారు. వారి కథలు, జోకులు, చమత్కారమైన మాటల ద్వారా అందరినీ ఆకర్షిస్తారు. వీరికున్న చతురత, ఉత్సాహంతో సమయాన్ని, శక్తిని వృధా చేయకుండా నిబద్ధత, క్రమశిక్షణ పెంపొందించుకుంటే విజయం వీరి సొంతమవుతుంది. తొందరగా ధనవంతులు అవ్వాలనే కోరిక తగ్గించుకోవాలి. అంచెలంచెలుగా జీవితంలో రాణిస్తారు. అందరి చేత గౌరవించబడతారు. వాటి వలన కూడా ఆదాయం సమకూరుతుంది. సో ఫ్రెండ్స్, మీరు 12వ తేదీన జన్మించిన వ్యక్తులైతే మీ జీవితం, మీ లక్షణాలు ఇలాగే ఉంటే మా వీడియో కింద కామెంట్ చేయడం, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.